హలో మై వైటీ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ బుజ్జీస్ కిచెన్ ఛానల్. ఈరోజు మాత్రం మంచి వ్లాగ్తో మీ ముందుకు వచ్చేసాను. అదేంటి అంటే నా మనవడు ఫస్ట్ మా ఇంట్లో అడుగుపెట్టిన రోజు. వినాయకుని పండుగ రోజు నా మనవడు వ్లాగ్ అందరూ చూసే ఉంటారు. ఈ వ్లాగ్ దానికంటే ముందు పెట్టాల్సి ఉండే, కానీ కొద్దిగా బిజీ వర్క్లో ఈ వ్లాగ్ డిలే అయ్యింది. ఇంకా ఆ విషయంలోకి వస్తే నా పాప కన్సీవ్ ఉన్నప్పుడే నేను ప్లాన్ చేసుకున్నాను. తన ఫస్ట్ బేబీతో మా ఇంట్లో అడుగుపెట్టినప్పుడు ఇల్లంతా కూడా డెకరేట్ చేసి తనకు సర్ప్రైజ్ ఇవ్వాలి అనుకున్నాను. తను బేబీతో ఇంటికి వచ్చే ముందు రోజే షాపింగ్ అంతా చేశాను. డెకరేషన్ ఐటమ్స్ ఇంకా ఫ్లవర్స్ అన్నీ తీసుకున్నాను. ఇదంతా డెకరేట్ చేయడానికి నాకు 2.5 hours పట్టింది. డెకరేషన్ అంతా ఎలా చేయాలో ఒక 2 days ముందే ప్లాన్ చేసుకున్నాను. ఇలా నా చేతుల్లో చేస్తుంటే నాకు ఎంతో హ్యాపీగా అనిపించింది. చూస్తున్నారు కదా, ఇల్లంతా ఎంత అందంగా డెకరేట్ చేశాను. ఫ్లవర్స్తో ఇంకా బెలూన్స్తో. ఇంట్లో పిల్లలు ఉంటే ఆ సందడి, ఆ కలకలనే వేరు. ఎన్ని సమస్యలున్నా ఆ పిల్లల్ని చూస్తుంటే ఆ సమస్యలు ఇట్టే పోతాయి. ఆ సందడి మూమెంట్స్ అన్నీ ఇక ముందు నేను ఎంజాయ్ చేయబోతున్నాను. డెలివరీ రోజు మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు ఎంత టెన్షన్గా ఉన్నామో, చిన్నోడు పుట్టగానే ఆ టెన్షన్ అంతా ఒక్క సెకండ్లో మర్చిపోయాము. చిన్నోడు పుట్టగానే వాడి కేకలు విని మా ఫ్యామిలీ అందరికీ వాళ్ళ సంతోషానికి పట్టాపగ్గాలు లేకుండా పోయాయి. ఇంకా మా కేకలు అరుపులను విని డాక్టరే స్వయంగా వచ్చి ఏమైనా ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ అవుతుందా అని అడిగింది. ఇక మొత్తానికి మా పాప తన బేబీతో మా ఇంట్లోకి వచ్చేసింది. తను ఇదంతా చూసి ఎంతో హ్యాపీగా, ఎగ్జైట్గా ఫీల్ అయింది. తను బేబీతో నవ్వుతూ అలా నడుస్తూ ఇంట్లోకి వస్తుంటే అలా చూసి తనకంటే 100 రెట్లుగా హ్యాపీగా నేను ఫీల్ అయ్యాను. ఆ డే అంతా కూడా నేను చాలా హడావుడి చేశాను. ఆ రోజు మార్నింగ్ 4:30కి హాస్పిటల్ నుండి ఇంటికి వచ్చాను. ఫస్ట్ ఇల్లంతా నీట్గా క్లీన్ చేసుకున్నాను. ఎందుకంటే నేను 1 week నుండి హాస్పిటల్లో ఎక్కువ టైం స్పెండ్ చేశాను. ఇల్లంతా చాలా దుమ్ము పట్టిపోయింది. బాబు ఇంట్లోకి రాకముందే ఇల్లు నీట్గా చేసుకున్నాను. ముందుగా తల్లికి బాబుకు దిష్టి తీశాను. వాడి ఎంట్రన్స్తో ఇల్లంతా కూడా కలకలలాడిపోయింది. నిజంగా అండి, నా సంతోషానికి పట్టాపగ్గాలు లేకుండా పోయాయి. ఇంకా ఇదండి నా మనవడితో ఈరోజు ఈ బ్లాగ్. ఎలా ఉందండి? మీకు అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. ప్లీజ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ అవర్ బుజ్జీస్ కిచెన్ ఛానల్. మరొక మంచి రోజుతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వ్లాగ్.